పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. ట్రూత్ సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ధ్వంసమయ్యాయంటూ కూడా ప్రకటించాడు ట్రంప్. ఇరాన్ లీడర్షిప్ కూడా ఖతమైందంటూ చెప్పారు. ఇరాన్ రాయబారానికి వస్తోంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ కామెంట్స్ చేశారు ట్రంప్. ఇక ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బతీశామని కూడా చెప్పారు. మరో 24 గంటల్లో అసలైన యుద్ధం చూస్తారంటూ చెప్పాడు. మా ఎంబసీలపై దాడి చేసి తప్పు చేశారంటూ పేర్కొన్నారు. ఇరాన్పై ఇంకా దాడులను పెంచుతామంటూ చెప్పారు. యుద్ధం ఇంకో 4-5 వారాలు కొనసాగుతుందంటూ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. ట్రంప్ చేసినటువంటి ట్వీట్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దేర్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ లీడర్షిప్ ఈజ్ గాన్. దే వాంట్ టు టాక్. ఐ సెడ్ టూ లేట్ అనేటువంటి ట్వీట్ని అయితే మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మరో సంచలనమైనటువంటి ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్, 4-5 వారాలు ఇంకా ఈజీగా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఇరాన్ని ఓడించాం, వారు రావాలి, మాట్లాడాలి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనేటువంటి మాట. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇరాన్ ఓడిపోయింది అని ట్రంప్ ప్రకటించారా, లేకపోతే ట్రంప్ ఒప్పేసుకున్నారా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది కదా. ఎలా చూడాలంటారు ఈ ట్వీట్ని? ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వార్ రోజు రోజుకి కూడా ఉధృత రూపం దాలుస్తూ ఉంది. రోజుకి ఇటువైపు ఇరాన్కి సంబంధించి పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయిల్ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయిల్కి పెద్ద ఎత్తున మొత్తం దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉంది. దాంతోపాటు ఇజ్రాయిల్ ఇటు అమెరికా ఊహించని తీరులో ఇరాన్ దాడులు పెద్ద ఎత్తున ఉధృతమవుతున్నాయి. దానికి సంబంధించే ఏదైతే రియాద్లోని అమెరికా రాయబార కేంద్రం పైన రాయబారానికి సంబంధించినటువంటి ఎంబసీ ఉంటుందో ఆ ఎంబసీ, అమెరికా ఎంబసీ పైన మొత్తం కూడా డ్రోన్ దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి 3 వ్యక్తులు కూడా మరణించినట్టు తెలుస్తూ ఉంది. సో దానిపైన ఆ నివేదిక చూసిన తర్వాత, అది తెలుసుకున్న తర్వాత సంచలన ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా ఆయన ట్వీట్ కూడా మనం ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆయన దేర్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ యువర్ అండ్ లీడర్షిప్ ఈజ్ గాన్. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ కానీ, నేవీ సిస్టమ్, జలమార్గంలో ఉండేటువంటి నేవీ సిస్టమ్ కూడా మొత్తం కూడా తుడిచిపెట్టుకపోయాయి, ఇంకా మీ దగ్గర ఏమీ లేదు అంటూ కూడా ఆయన దీంట్లో రాసుకొచ్చారు. దాంతోపాటు లీడర్షిప్ ఈజ్ గాన్. లీడర్షిప్ మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా, కీలక నాయకులు కావచ్చు, ఇటు మొత్తం ఈ మూడు వ్యవహారాలకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్లో కానీ, అటు ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, అటు దేశాన్ని పరిపాలించే ఖమేనీ మరణం తర్వాత ఈ లీడర్షిప్ కూడా మొత్తం పోయింది. సో దే టాక్ టు వెన్ టు టాక్, ఐ సెడ్ టూ లేట్. సో మీరు ఇప్పుడు ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి సహాయక హోంశాఖ మంత్రి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సో కొన్ని దేశాలు కలగజేసుకొని ద్వంద్వపరమైనటువంటి చర్చలు జరపాలి, వేరే దేశాలు కలగజేసుకొని చర్చలు జరపాలి, మేము దానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించే ఐ సెడ్ టూ లేట్, మీరు చాలా లేట్ అయిపోయారు, సో ఇప్పటికే మీ పని అయిపోయింది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ 24 గంటల్లో ఇప్పుడు మా ఎంబసీ పైన మీరు దాడి చేశారు కదా, సో ఇప్పుడు అసలైన యుద్ధం ఉంటుంది. 24 గంటలు తిరగక ముందే మీ పైన ఎట్లాంటి దాడులు జరుగుతాయో మీరు ఊహించలేని స్థాయిలో మేము దాడులు చేస్తామంటూ కూడా ఒకవైపు ఆయన మాట్లాడుతున్నారు. దాంతోపాటుగా మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఉందో దాంట్లో భాగంగా దాదాపు ఇప్పటికే 1000 మందికి సంబంధించి 1000కి పైగా మేము ఏదైతే 1000 ఇరాన్కి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా కూల్చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఇజ్రాయిల్ అలాగే అమెరికా ఇరాన్కి సంబంధించి ఈ యుద్ధం ఓన్లీ ఇరాన్ను చేస్తున్నటువంటి ఏదైతే ఈ అణు ప్రయోగానికి సంబంధించి ఉన్నాయో అది ఆపడమే మా ప్రధాన లక్ష్యం. అది ఆపపోతే కనుక మొత్తం కూడా అతలాకుతలం అయిపోతుంది ఇరాన్ అంటూ కూడా దీంట్లో ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఇంకా యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. సో మీరు మా ఎంబసీని టచ్ చేశారు కదా, ఇక పైన చూస్తామంటూ కూడా ఆయన కొంత ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మురళి, అంటే తీవ్ర రూపం దాలుస్తుందా అనేది కూడా ఒక ఇంత ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ కూడా ఎక్కడ ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గేటువంటి పరిస్థితి. అమెరికా నుంచి మరిన్ని దాడులు ఉధృతమైతే మాత్రం ఇరాన్ కూడా అంతకు మించే దాడులు చేయడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి
మరొక వార్త కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ధైర్యం కావచ్చు, ఆ స్థాయిలో ఆయుధ సంపత్తి ఉందా అనేటువంటి మాట, నాయకత్వం లేకపోయినప్పటికీ కూడా దాడులు ఎక్కడా కూడా ఆగటం లేదనేటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు సతీష్ దీన్ని? డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇటు మొత్తం కూడా ఏదైతే ఆ, ఈ మొత్తం దేశాలు ఇటు ఇజ్రాయిల్ కావచ్చు, అమెరికా కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి సన్నిహిత దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్తో కలిపి ఇటు ఇరాన్ పైన దాడికి దిగుతూ ఉన్నాయి. సో వాళ్ళ హెల్పింగ్ ఉంది. కానీ ఇక్కడ ఇరాన్కి మాత్రం ఎక్కడా కూడా వేరే దేశం సహాయం చేస్తుంది అనేది బహిరంగంగా తెలియట్లేదు. కానీ ఇరాన్ చాలా పట్కాడ్బందీగా, ఎందుకంటే గతంలో ఈ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఖమేనీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఖమేనీ పదే పదే చెప్పారు, మా దేశానికి మీరు హాని కలుగజేస్తే మాత్రం అంతకు మించి దాడులు ఉంటాయి, అంతకు మించి మీరు ఊహించిన దానికంటే 100 రెట్లు మేము ఇది చేయగలమంటూ ఆయన గతంలోనే హెచ్చరించిన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పటి నుంచో సంసిద్ధంగా ఉన్నారు. ఒకవేళ యుద్ధం వస్తే మన టార్గెట్ ఏంటి అనేది కూడా సంసిద్ధమై ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇరాన్ కూడా కొంత ఊహించని రీతిలో ఇప్పుడు ఇజ్రాయిల్ అలాగే అమెరికా దాడులు ఇరాన్ పైన చేస్తుంటే, ఇరాన్ మాత్రం ఇటు సౌదీకి సంబంధించినటువంటి దేశాలపైన, అంటే ఎవరు ఊహించని విధంగా, అమెరికా కూడా ఊహించని విధంగా, ఇటు ఇజ్రాయెల్ ఊహించని విధంగా వీళ్ళపైన ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి కావచ్చు, మొత్తం ఈ ఆయిల్ వ్యవస్థలపైన పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ ఆయిల్కి సంబంధించిన వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చే ప్రయత్నం అయితే ఇరాన్ చేస్తూ ఉంది. దెబ్బ అంటే పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు ఇటు ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ. సో ఈ స్థాయిలో మరి ఇరాన్ ఇట్లా ఎదురుదాడికి దిగుతుందని ఊహించాలని ఇది ట్విస్ట్గా మారుతుంది. ప్రస్తుతం దానికే ట్రంప్ కూడా ప్రస్తుతం కోపంగా ఉన్నారు. సో మేము ప్రకటించిన దానికంటే కూడా ఎక్కువ మేము ఏదైతే అనుకున్నామో, ఇరాన్ ఇంతవరకైతే పోటీ ఉంటుందేమో అనుకున్న దానికంటే దాదాపు ఇంకా 100 రెట్లు ఎక్కువగా పోటీ ఇస్తుంది అనేది కూడా కొంత అసహనంతో ఈ ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఎందుకంటే 24 గంటల్లో దీని తీవ్ర రూపం దాలుస్తుంది అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఇరాన్ మరి ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ట్రూత్ సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేశాడు ట్రంప్. ఇప్పటికే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ధ్వంసమయ్యాయి. ఇరాన్ లీడర్షిప్ కూడా ఖతమైందంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఇరాన్ రాయబారానికి వస్తోంది, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందంటూ కూడా చెప్పాడు. ఇరాన్ అన్ని విధాలుగా కూడా దెబ్బతీశామంటూ చెప్పారు. మరో 24 గంటల్లో అసలైనటువంటి యుద్ధం చూస్తారంటూ కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. మా ఎంబసీలపై దాడి చేసి తప్పు చేశారంటూ మరొక చురకంటించారు. ఇరాన్పై ఇంకా దాడులను పెంచుతామంటూ చెప్పారు. యుద్ధం ఇంకో 4-5 వారాలు కొనసాగుతుందంటూ క్లారిటీ ఇచ్చారు.